హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై సెల్ఫ్ రవితేజ మాటేటి. సో ఇవాళ మన వీడియో వచ్చేసి తెలుగు టు అనులో వచ్చిన న్యూ అప్డేట్స్ ఏంటివి, అందులో సబ్స్క్రిప్షన్కి మన కూపన్ కోడ్ ఎలా వర్క్ అవుతుందనే దాని గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. సో తెలుగు టు అను మెయిన్ యూజ్ ఏంటి అంటే అదొక కన్వర్షన్ టూల్ అన్నమాట. అది అనుస్క్రిప్ట్లో మనం ఆల్రెడీ కొత్త ఫోటోషాప్ వర్షన్లో ఇప్పుడు వర్క్ చేస్తుంటాం కాబట్టి ఈ పాత ఫోటోషాప్ వర్షన్ అంటే 7.0 ఆర్ 7.5 వర్షన్ ఏదున్నా కూడా మనకు కొత్త వర్షన్స్లో డైరెక్ట్గా టైప్ చేయడానికి ఉండదు, అది సపోర్ట్ చేయదు ఆ టెక్స్ట్ని. కాబట్టి ఇప్పుడు అది మీకు ఇప్పుడు చూపిస్తా, అది ఎట్లా సపోర్ట్ చేయదంటే అది ఎట్లా అనేది మీకు చూపిస్తా. సో ఇప్పుడు నేను తెలుగు కీబోర్డ్ యూజ్ చేసి నా పేరు ఇక్కడ టైప్ చేస్తున్నా. సో అదేంటి అంటే నా పేరు రవితేజ. సో ఇక్కడ నేను టైప్ చేశాను. సో ఇది ఒక అన్నౌన్ టెక్స్ట్ లాగా, అన్నౌన్ వర్డ్ లాగా ఇది మనకు చూపిస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఓవర్కమ్ చేయడానికి తెలుగు టు అను అనే ఈ సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేస్తామన్నమాట. సో ఇందులో ఫస్ట్ బేసిక్ అప్డేట్ ఏంటంటే, బేసిక్గా మనం దీన్ని యూజ్ చేసే విధానం ఎట్లా ఉంటుందంటే, డైరెక్ట్గా యూనికోడ్ ఫాంట్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా టైప్ చేస్తాం. సో ఆ యూనికోడ్ ఫాంట్ ఎలా టైప్ చేయాలంటే, మనకు కింద ఇక్కడ కీబోర్డ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ ఇండియా, ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అండ్ తెలుగు ఫొనెటిక్ అని ఉంటుంది. ఆ ఫొనెటిక్ అనే కీబోర్డ్ మనం ఇందులో ఇన్స్టాల్ చేసుకోవాలి. మోర్ కీబోర్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కావాల్సిన కీబోర్డ్స్ ఉంటాయి. ఇక్కడ తెలుగు అనేది యాడ్ లాంగ్వేజ్లో తెలుగు సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకు తెలుగు చూపిస్తుంది. అందులో తెలుగు అండ్ ఇన్స్క్రిప్ట్ అని ఉంటుంది. ఇన్స్క్రిప్ట్కి బదులు మనం ఫొనెటిక్ యూజ్ చేస్తే ఏంటంటే డైరెక్ట్గా RAVI అని కొట్టితే రవి అని వస్తుంది, TEJ అని కొట్టేస్తే రవితేజ అనేది సింపుల్గా వచ్చేస్తుంది. అది బేసిక్గా రెగ్యులర్ యూజర్స్కి చెప్తున్నా నేను, అంటే అనుస్క్రిప్ట్ యూజ్ చేయని వారి సంగతి చెప్తున్నా నేను. ఇప్పుడు ఎవరైతే అనుస్క్రిప్ట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు యాపిల్ మాడ్యులర్ కీబోర్డ్స్ రోమా కీబోర్డ్స్ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా మనకు తెలుగు మాడ్యులర్ కీబోర్డ్, యాపిల్ కీబోర్డ్ అనేది గూగుల్లో మనం సెర్చ్ చేస్తే వస్తుంది. తెలుగు fonts.in అనే వెబ్సైట్లో దొరుకుతుంది అది. సో అది నేను ఆల్రెడీ ఇక్కడ ఇన్స్టాల్ చేసి ఉన్నాను కాబట్టి నేను ఆల్రెడీ దాన్ని సెలెక్షన్ చేసుకుంటా. ఇక్కడ సెలెక్షన్ చేసుకొని నా పేరు ఏదైతే ఉందో అది డైరెక్ట్గా నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ టైప్ చేసిన తర్వాత ఆ యూనికోడ్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఓల్డ్ ఫోటోషాప్ వర్షన్ అంటే మన ఓల్డ్ అనుస్క్రిప్ట్ వర్షన్కి మనం కన్వర్ట్ చేస్తున్నాం. ఆ కన్వర్ట్ చేసిన దాన్ని డైరెక్ట్గా మళ్ళీ ఫోటోషాప్లో పేస్ట్ చేస్తున్నాం. పేస్ట్ చేయగానే మనకి ఇక్కడ ఈ ఫోటోషాప్ వర్షన్లో సపోర్ట్ చేసే ఫాంట్కి డైరెక్ట్గా పేస్ట్ అయిపోతుంది. ఇది ఫస్ట్ మెథడ్ అన్నమాట ఇక్కడ మనం వర్క్ చేసే దాంట్లో. సెకండ్ ఏంటి, ఈ తెలుగు టు అనులోనే మనకు వచ్చిన మేజర్ అప్డేట్ ఒకటి ఏంటి అంటే ఇమేజ్ టు టెక్స్ట్ ఏంటంటే, మనం ఏదైనా మనకు కావాల్సిన కస్టమర్కి సంబంధించిన ఇమేజ్ మనకు పంపించి అందులో ఉన్న టెక్స్ట్ కావాలని అన్నప్పుడు ఐదర్ అందులో ఇంగ్లీష్ ఉన్నా తెలుగు ఉన్నా కూడా దాన్ని మనం డైరెక్ట్గా కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన మనం చేసే వర్క్లో. సో ఇక్కడ డ్రాగ్ యువర్ ఇమేజ్ ఉంది, ఇంకోటి క్లిక్ హియర్ ఉంది. జస్ట్ నేను ఇక్కడ క్లిక్ చేయగానే నాకు కావాల్సిన విండో ఓపెన్ అవుతుంది. సో నేను ఇప్పుడు మీకు డైరెక్ట్గా నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఒక వాట్సాప్లో ఒక గ్రూప్లో డైరెక్ట్గా ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేస్తున్నా. ఇది కస్టమర్ పంపింది అనుకుందాము. సో ఇక్కడ డౌన్లోడ్ చేయగానే డౌన్లోడ్స్లోకి వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది మన డౌన్లోడ్స్లోకి వెళ్తుంది. అంటే మనం ఎప్పుడైతే లాస్ట్ టైం మనం ఎందులో సేవ్ అయిపోయి ఉంటామో అక్కడ ఆ లొకేషన్కి వెళ్ళిపోతుంది. సో నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ ఇందులో ఉన్న తెలుగు అనేది యూనికోడ్లో ఉంటుంది. ఇక్కడున్న తెలుగు అనేది ఫోటోషాప్ ఓల్డ్ వర్షన్కి సంబంధించిన తెలుగు కాకుండా గూగుల్లో మనం యూజ్ చేసే డైరెక్ట్ తెలుగు అంటే వాట్సాప్లో యూజ్ చేసే తెలుగు ఏదైతే ఉంటుందో అది ఉంటుందన్నమాట. అది ఒకవేళ దాన్ని ఆ ఫాంట్ మన దాంట్లో ఉందనుకున్నా ఇది కాపీ చేసుకోవచ్చు. అంటే గూగుల్ ఫాంట్స్ ఉంటాయి, రామభద్ర, ఇంకా చాలా ఫాంట్స్ ఉంటాయి, గూగుల్కి సపోర్ట్ చేసే ఫాంట్స్ ఉంటాయి అన్నమాట. అనేక్ ఫాంట్ ఉంటుంది, తిమ్మన, దూర్జటి, ఇట్లా మన తెలుగు ఫాంట్స్ కొన్ని గూగుల్ ఫాంట్స్ ఉంటాయి. ఈ గూగుల్ ఫాంట్స్ కూడా మనకు కొత్త ఫోటోషాప్ వర్షన్లో యూజ్ చేయవచ్చు. నేను అలా యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న టెక్స్ట్ కాపీ చేసుకోవాలి. లేదు నేను ఫోటోషాప్లో అనుస్క్రిప్ట్ ఫాంట్స్ మాత్రమే యూజ్ చేస్తాను అనుకున్నప్పుడు ఇక్కడ కన్వర్ట్ కొట్టగానే ఇక్కడ రైట్ సైడ్లో కన్వర్ట్ అయిపోయి కాపీ టు క్లిప్ బోర్డ్కి కాపీ అయిపోతుంది. సో దీన్ని మనం ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా మనకు కావాల్సిన డాక్యుమెంట్లోకి వచ్చి ఇక్కడ మనం పేస్ట్ చేసేస్తాం. పేస్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది చూపిస్తుంది. సో ఇదన్నమాట ఏది మన కీబోర్డ్ తెలుగు ఇమేజ్ టు టెక్స్ట్ అప్డేట్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయి, ఎయిదర్ ఇంగ్లీష్ అయినా కూడా మనం ఇక్కడ డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు. మనం యూనికోడ్ తెలుగు కాపీ చేసుకుంటున్నాం,
నాన్ యూనికోడ్ తెలుగు కాపీ చేసుకుంటున్నాం. నాన్ యూనికోడ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, అది అనుస్క్రిప్ట్కి సంబంధించిన తెలుగు, పాత అనుస్క్రిప్ట్కి సంబంధించిన తెలుగు ఫాంట్ అన్నమాట. ఇంకా నాన్ యూనికోడ్ అన్ని కన్ఫ్యూజన్లు పెట్టుకోకుండా, యూనికోడ్ అంటే ఏంటంటే గూగుల్లో మనం డైరెక్ట్గా టైప్ చేసే తెలుగు, నాన్ యూనికోడ్ అంటే పాత అనుస్క్రిప్ట్ వర్షన్లో టైప్ చేసే తెలుగు. సో ఇక్కడ మనకు ఇంగ్లీష్ కావాలనుకోండి, సో ఇంగ్లీష్కి సంబంధించిన డాక్యుమెంట్ ఓపెన్ చేద్దాం. ఇంగ్లీష్ టెక్స్ట్ అంటే అందరు కస్టమర్లు తెలుగులోనే వర్క్ చేయడం ఉండదు కదా, కొందరు కస్టమర్స్కి మనం ఇంగ్లీష్లో కూడా వాళ్ళు ఇచ్చిన ఇమేజ్ని బట్టి మనం కాపీ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. సో నేను అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లో ఇక్కడ ఇది ఉంది. సో నేను దీన్ని డైరెక్ట్గా కాపీ చేసుకొని మళ్ళీ మన ఫోటోషాప్ ఆర్ ఏదైనా కూడా, ఇది కేవలం ఫోటోషాప్ కోసం మాత్రమే డిజైన్ చేయబడిన టూల్ అయితే కాదు. మీకు తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదైనా కూడా దాన్ని యూజ్ చేసుకునే టూల్ అన్నమాట. అంటే న్యూ వర్షన్ని ఓల్డ్ వర్షన్కి కన్వర్ట్ చేసే టూలు. అట్లనే ఇంకొన్ని మనకు కావాల్సిన టూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంగ్లీష్లో కాపీ చేసుకోవడం ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంగ్లీష్ వచ్చిందిగా, ఇంగ్లీష్. సో ఇదే ఇంగ్లీష్ ఓన్లీ ఫోటోషాప్లో చేయట్లేదు, నేను డైరెక్ట్గా నాకు కావాల్సిన అంటే మనకు కావాల్సిన ప్లేస్లో టైప్ చేస్తాం. ఇప్పుడు నేను నా చార్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా పేస్ట్ చేసిన అంటే ఇమేజ్ నుంచి టెక్స్ట్ కాపీ చేసుకుంటున్నాం. డైరెక్ట్గా ఇమేజ్లో ఉన్న తెలుగు టెక్స్ట్ని మనం కాపీ చేసుకొని డైరెక్ట్గా పేస్ట్ చేస్తున్నాం. అలాగే కొత్త టెక్స్ట్ అంటే ఆల్రెడీ ఇమేజ్లో వచ్చిన టెక్స్ట్నే మళ్ళీ పాత అనుస్క్రిప్ట్ వర్షన్లో కూడా మనం యూజ్ చేస్తున్నాం. సో ఇది సెకండ్ అప్డేట్. సో ఇక్కడ మనకు మంచి అప్డేట్ అన్నమాట. ఇదైతే ఇది రెగ్యులర్ అంటే ఈ అనుస్క్రిప్ట్తో సంబంధం లేకుండా ఎవరైతే కొంచెం అనుస్క్రిప్ట్ యూజ్ చేయని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అనుస్క్రిప్ట్లో టైపింగ్ అలవాటు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళ కోసం ఈ యూజ్ అన్నమాట. ఇక్కడ మనకు ఇప్పుడు నేను ఆల్టర్నేట్గా తెలుగు మాడ్యులర్ తెలుగు ఫోనెటిక్ కీబోర్డ్ ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పిన కదా, ఇక్కడ అది కూడా అవసరం లేదన్నమాట. జనరల్గా అనుస్క్రిప్ట్ నేను ఇక్కడ టైప్ చేయడానికి ఇది ఓపెన్ చేసి ఇక్కడ తెలుగు సెలెక్షన్ చేసుకొని చేస్తున్నా కూడా సేమ్ ఇదే విధంగా ఇక్కడ మనకు ఈ కీబోర్డ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఇది ఏంటంటే ఎక్స్పెరిమెంటల్లోనే ఉంది. ఎక్స్పెరిమెంటల్ ఆప్షన్ అంటే వాళ్ళు దీంట్లో ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే రెగ్యులర్ యూజర్స్ కోసం రోమా కీబోర్డ్ని ఇన్స్టాలేషన్ పెట్టిర్రు. సో అలాగే ఇప్పుడు అనుస్క్రిప్ట్ యూజర్స్ కోసం యాపిల్ మాడ్యులర్ ఇవన్నీ వస్తాయి. సో వీటిని వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా మనకు దీన్ని స్టార్ట్ చేసిరన్నమాట. సో ఇక్కడ స్టార్ట్ అనేది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా అది టైప్ చేస్తే కన్వర్ట్ అయిపోయి ఇక్కడ వచ్చేస్తుంది అన్నమాట. సో రోమా కీబోర్డ్లో నాకు రోమా కీబోర్డ్ అలవాట్లేదు కానీ జనరల్గా నేను ట్రై చేస్తున్నా. ఇక్కడ ఆర్ ఫర్ రా వచ్చేస్తుంది, వి ఫర్ వి కొట్టి ఐ కొట్టేస్తే వి వస్తుంది. తేజ అంటే టీ, ఈ అంటే మళ్ళీ షిఫ్ట్ ఈ కొట్టేస్తే ఏ వస్తుంది. ఓకే, టీ కొట్టిన వెంటనే ఈ అనేది షిఫ్ట్ ఈ క్లిక్ చేస్తే ఏ అనేది వచ్చేస్తుంది. జే ఫర్ జా. అట్లా ఇది ఏమైంది, మనం డైరెక్ట్గా తెలుగు ఇప్పుడు మనం వాట్సాప్లో డైరెక్ట్గా తెలుగు టైప్ చేస్తాం కదా, ఆ విధంగా అన్నమాట. సో అది ఇట్లా అది ఇక్కడ డైరెక్ట్గా ఎలా పనిచేస్తుంది అంటే అనుస్క్రిప్ట్ కీబోర్డ్ మనము ఫోటోషాప్లో డైరెక్ట్గా ఎలా టైప్ చేస్తామో సేమ్ ప్రాసెస్లో ఇది మనం టైప్ చేస్తే ఇక్కడ టైప్ అవుతూ ఇక్కడ రన్ టైంలో కన్వర్ట్ అవుతూ డైరెక్ట్గా మనకు ఫోటోషాప్లో వస్తుందన్నమాట. సో ఇదంతా ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనకు పని అయిపోగానే మనం ఇక్కడ స్టాప్ కొట్టేస్తే అయిపోద్ది. ఎందుకంటే ఈ కీబోర్డ్ ఆన్లో ఉంటుంది కదా, ఈ రోమా కీబోర్డ్ అనేది ఆన్లో ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ టైప్ చేసినా మళ్ళీ అదే టైప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నేను వాట్సాప్ ఓపెన్ చేస్తాను, వాట్సాప్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ వేరే టైప్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇట్లా ఎందుకు వస్తుంది అంటే అది అక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ స్టార్ట్ చేసి పెట్టినాం కదా, స్టార్ట్ చేసి మర్చిపోయినాం కాబట్టి అట్లా జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం స్టాప్ అనేది క్లిక్ చేయాలి. సో ఇలా స్టాప్ ఊకే నాకు అంత ఓపిక లేదు, నేను డైరెక్ట్గా క్లిక్ చేస్తా అని అన్నప్పుడు ఇది యూజ్ చేసేటప్పుడే డైరెక్ట్గా మనకి ఇక్కడ ఐకాన్ చూపిస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్గా రైట్ క్లిక్ చేస్తే నాన్ యూనికోడ్ కీబోర్డ్ అనేది ఉంటుంది, దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది స్టార్ట్ అయిపోయిందిగా, ఈ స్టార్ట్ అయిపోయిన దాన్ని డైరెక్ట్గా మళ్ళీ మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అట్లా మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ క్లిక్ చేయగానే
అది అన్టిక్ అయిపోతుంది. అంటే మనం ఇక్కడ స్టార్ట్ స్టాప్ అనేది ఇక్కడే క్లోజ్ చేయొచ్చు. సో ఇదన్నమాట. సో ఇది ఇలా మనకు అందుబాటులో ఉండి ఇంత మనకి ఈజీ వేలో వీళ్ళు రన్ చేయడానికి ఏంటంటే కొన్ని సర్వర్లో వాళ్ళు యూజ్ చేసే సర్వర్లో వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆ సాఫ్ట్వేర్కి మనకు రన్ టైంలో ఇలా యూజ్ అవ్వడానికి, ఇలా ఈజీగా వర్క్ అవ్వడానికి బ్యాక్ ఎండ్లో వాళ్ళకు ఈ సాఫ్ట్వేర్ ఇలా ఫాస్ట్గా, అంటే యూజర్స్ అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, తెలుగు యూజర్స్ చాలామంది ఉంటారు కాబట్టి వీళ్ళందరూ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు యూజ్ అవ్వాలంటే అది ఆ సర్వర్లో చాలా లోడ్ పడుతుందన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు పెయిడ్ సర్వర్ని యూజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ పెయిడ్ సర్వర్ని యూజ్ చేయడానికి ఏంటంటే కొంచెం మినిమల్ అమౌంట్ అనేది మనకు పెట్టిర్రు. సో అదేంటంటే అది మంత్లీ ప్లాన్, క్వార్టర్లీ ప్లాన్, ఇయర్లీ ప్లాన్ ఉందన్నమాట. సో ఇవి కూడా ఈ అమౌంట్ కూడా అదేంటంటే మంత్లీ 99 రూపీస్, క్వార్టర్లీ 259, ఇయర్లీ 999 ఉంది. సో ఇదేంటి అంటే ఎప్పటికప్పుడు చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే మంత్లీ ప్లాన్, క్వార్టర్లీ ప్లాన్ అనేది పెడుతున్నారు. ఎందుకంటే మంత్లీ ప్లాన్ సెలెక్షన్ చేసుకుంటే ఏంటంటే ఒకవేళ మంత్ తర్వాత వాళ్ళకి ఏమైనా వేరే సర్వర్లో కొంచెం అమౌంట్ తక్కువ చేయడం లాంటిది ఏమైనా ఆప్షన్స్ వచ్చినప్పుడు మనకు ఫ్యూచర్లో కూడా అమౌంట్ తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓన్లీ మంత్లీ అనే దాన్ని వాళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. నాకు కూడా కూపన్ కోడ్ అనేది ఇచ్చారనమాట. తేజ ఎఫ్ఎక్స్ 40 ఆఫ్ అనేది కూపన్ కోడ్ ఉంటుంది. అది నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నా. సో అలాగే డిస్క్రిప్షన్లో కూడా కూపన్ అనేది మీకు ఇస్తా. దాన్ని డైరెక్ట్గా కాపీ చేసేసి ఈ మంత్లీ ప్లాన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ ఒక అది వస్తుంది, క్యూఆర్ కోడ్ ఆప్షన్ వస్తుంది, కూపన్ కోడ్ ఆప్షన్ వస్తుంది. అది ఎలా అంటే ఇక ఆల్రెడీ మన కస్టమర్ ఒక 1 మంత్ యూజ్ చేశారనమాట. ఒక 1 మంత్ యూజ్ చేసిన తర్వాత మళ్ళీ కాపీ పేస్ట్ చేసినప్పుడు ఇక్కడ నో లాంగర్ వ్యాలిడ్ అని వచ్చింది. బట్ మనం మళ్ళీ దాన్ని అప్డేట్ చేసామన్నమాట. ఈ జూలైలో కూడా, అంటే జూలై 1 నుంచి జూలై 30 వరకు మనకి ఇది అందుబాటులో ఉంటుంది. జూలై 31 వరకు ఈ కూపన్ అనేది అందుబాటులో ఉంటుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ ఈ కూపన్ని కాపీ చేసుకోవచ్చు, కొత్త యూజర్స్ కూడా కాపీ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేస్తే మనకి ఏంటంటే 40% ఆఫ్ అయిపోతుంది. డైరెక్ట్గా 59 రూపీస్ వాళ్ళకు కట్ అయిపోతుంది. సో నాది ఇయర్లీ ప్లాన్. నేను ఇక్కడ ఆల్రెడీ నాకు ఇందులో టీమ్ తరపున నాకు వచ్చింది కాబట్టి నాకు ఇయర్లీ ప్లాన్ వచ్చింది, నాకు కోడ్ వచ్చిందన్నమాట. సో మీరేంటంటే నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు 40% ఆఫ్ అనేది వస్తుంది. సో 60 రూపీస్ మంత్లీ, ఒక 60 రూపీస్ ఎఫర్ట్ చేయగలుగుతారని నేను అనుకుంటున్నాను. కాబట్టి మన కోసం యూజ్ అయ్యే సాఫ్ట్వేర్స్, మనకు హెల్ప్ అయ్యే సాఫ్ట్వేర్స్ని కొంచెం డెవలప్ చేస్తే వాళ్ళకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ఫ్యూచర్లో చాలా మంచి అప్డేట్స్ అనేటివి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఏదైతే ఇంతకుముందు అన్నానో తెలుగులో ఈ రోమా కీబోర్డు మనకు వచ్చినట్టే యాపిల్ మాడ్యులర్ కీబోర్డ్ కూడా వస్తాయి ఫ్యూచర్లో. వాళ్ళు అదే పనిలో ఉన్నారనమాట. సో ఇదన్నమాట ప్రస్తుతానికి తెలుగు టు అనుకు సంబంధించిన అప్డేట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Yeah.